ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్విక ట్రిబ్లన్. ఈరోజు అయితే మేము మున్ మేకర్ బిర్యానీ చేసుకుంటున్నాం. అది మా మమ్మీ చేస్తుంది. ఫస్ట్ అయితే మేము ఐటమ్స్ రెడీ చేసుకున్నాం. టమాటో, ఆనియన్, కొత్తిమీర, చిల్లీ, మున్ మేకర్, బగారాకు, ఇలాచీ, చాపత్రి, బండ పువ్వు, జాజికాయ, లవంగం, ఎల్లిగడ్డ. మా అమ్మ అయితే ఫస్ట్ సిలిండర్ చాలు చేసింది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బాగుంది పెట్టింది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తుంది. టూ స్పూన్స్ వేసింది. 3 స్పూన్స్ ఆఫ్. ఫస్ట్ అయితే బండపు బిర్యానీ ఆకు వేస్తుంది. తర్వాత నెక్స్ట్ చిల్లీస్ వేస్తుంది ఫ్రెండ్స్. ఆనియన్స్ వేస్తుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు కలుపుకోవాలి ఫ్రెండ్స్, మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే టమాటా వేస్తుంది. ఆ తర్వాత మునక్కాయ వేసేస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ. ఆ తర్వాత పసుపు వేస్తుంది ఫ్రెండ్స్. 1 స్పూన్, 2 స్పూన్స్ పసుపు. ధనియాల పొడి వేస్తుంది ఫ్రెండ్స్. దాల్చిన చెక్క వేస్తుంది. ఒక 2 వేసింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మిక్స్ చేయాలి. ఇక చూడండి, ఫస్ట్ మిక్స్ చేస్తుంది. సాల్ట్ వేస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలి. కడిగిన బియ్యం వేస్తుంది ఫ్రెండ్స్. హాఫ్ అన్ అవర్ నానబెట్టిన బియ్యం వేస్తుంది ఫ్రెండ్స్. కలుపుతుంది. ఆ తర్వాత చిల్లీ పౌడర్ వేస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేయాలి. కొంచెం కట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలి. టూ కప్స్ బియ్యానికి 3 కప్స్ వాటర్ వేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మూట పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం 5 మినిట్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. మున్ మేకర్ రైస్ బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్న నీళ్ళు ఉంటున్నాయి కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ప్లేట్ పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మున్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయింది. చూడండి, చూసి
చూస్తూనే నోడిపోతున్నాయి కదా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వెజ్ బిర్యానీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, మా అమ్మ నా కోసం చేసింది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా ఫ్రెండ్స్. కామెంట్ కూడా పెట్టండి బాగుందో లేదో. పక్కనున్న బెల్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్.